బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ హైదరాబాద్ హైవేపై కారులో మంటలు చెలరేగాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం శివారు జియో పెట్రోల్ బంక్ సమీపంలో టాటా బోల్ట్ కారు అగ్నికి ఆహుతైంది. నార్కట్పల్లికి చెందిన ఇద్దరు హైదరాబాద్ వెళుతుండగా మార్గ మధ్యమంలో కారులో పొగలు రావడంతో పక్కకు ఆపేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో వర్షం పడుతుండటంతో మంటలు కారు మొత్తం వ్యాపించకుండా ఆగిపోయాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు ఫోన్ లైన్ లో అందిస్తారు. పుల్లారావు, ఓవర్ టు యు. నల్గొండ జిల్లా చిట్యాల శివారులో ఉన్నటువంటి జియో పెట్రోల్ బంక్ ద్వారా ఈ రోజు టాటా బోల్ట్ కారు దగ్ధమైన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. నార్కట్పల్లికి చెందినటువంటి శంకర్ రెడ్డి, అదేవిధంగా భాస్కర్ రెడ్డి అనే తండ్రి కొడుకులు ఇద్దరు హైదరాబాద్ లో ఒక కార్య నిమిత్తం కూడా ఈ ఒక కారు వేసుకుని వెళ్తున్న క్రమంలో నార్కట్పల్లి నుంచి బయలుదేరి చిట్యాల దాటి ఆ శివార్లోకి వెళ్ళిన తర్వాత జియో పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చే వరకు కారులో నుండి ఒక్కసారిగా పొగలు వస్తున్న విషయాన్ని డ్రైవ్ చేసినటువంటి కొడుకు గమనించడం జరిగింది. వెంటనే తండ్రిని అలర్ట్ చేసేసి ఇద్దరు కూడా కారు దిగారు. ఎప్పుడైతే కింది దిగారో వెంటనే ఆ యొక్క పొగలు కాస్త ఒకసారిగా మంటలుగా వ్యాపించిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అకస్మాత్తుగా అంటే వెంటనే పొగలు రావడం, వెంటనే మంటలు అంటుకొని ఆ మంటలు కూడా భారీగా చెలరేగడంతో మాత్రం వీళ్ళు దిగిపోయారు కాబట్టి వెంటనే ప్రస్తుతంలో ప్రాణాలతో బయటపడాలని చెప్పవచ్చు. సో వీళ్ళు పక్కకు పోయిన తర్వాత ఒకసారిగా మన కారు మంటలు వ్యాపించడంతో మాత్రము ఫైర్ సిబ్బంది కూడా వాళ్ళు ఫోన్ చేసిన పరిస్థితి ఉండడం. అదే సమయంలో వర్షం కూడా పడుతుంది, అయినా కూడా మంటలు మాత్రము ఆరని పరిస్థితి అయితే ఉండడం. ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసిన తర్వాత ఫైర్ సిబ్బంది వెంటనే ఆ యొక్క ప్రదేశానికి చేరుకొని ఆ యొక్క కారులో తగలబడుతున్నటువంటి కారును కూడా వారు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే చాలా వరకు కూడా కారు దగ్ధమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. మొత్తంగా ఈ యొక్క కారు ప్రమాదానికి గురి కావడానికి ప్రధాన కారణము షార్ట్ సర్క్యూట్ అని చెప్పేసి కూడా పోలీసులు కూడా ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముందుగా గమనించి కారు దిగారు కాబట్టి మాత్రం తండ్రి కొడుకులు మాత్రం సేఫ్ గా బయటపడ్డారని చెప్పవచ్చు. ప్రియా. రైట్ పుల్లారావు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.